ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట యథార్థముగా ప్రవర్తించటం. నిజంగా క్రైస్తవ జీవితంలో చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, నీవు జీవిస్తున్నటువంటి విధానంలో యథార్థత కలిగి ఉన్నావా లేదా అన్నది. మన దేవుడు యథార్థవంతుడు. ఆయన పిల్లలుగా ఉంటున్నటువంటి మనం కూడా యథార్థతను కలిగి జీవించినటువంటి వారంగా ఉండాలి. దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి, యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయంగా ప్రవర్తించును. అంటే నువ్వు చేస్తున్నటువంటి పనులలో, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో, నీవు ఎక్కడ ఉన్నా కూడా నీవు యథార్థముగా నీవు చేస్తున్నటువంటి పనిని చేసినప్పుడు అందులో ఎవ్వరికి కూడా భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. అదే ఒకవేళ ఏదైనా తప్పిదము కానీ పొరపాటు కానీ నీవు చేస్తున్నటువంటి వర్క్లో చేసినట్లయితే నీ యొక్క యజమానుని దృష్టికి నీవు భయపడవలసినటువంటి పరిస్థితి, ఎప్పుడు ఏమి జరుగుతుందో అని చాలా టెన్షన్కి గురవుతూ ఉంటారు. కానీ యథార్థంగా ప్రవర్తించినప్పుడు, ఖచ్చితంగా ప్రవర్తించినప్పుడు మనం ఎవరికి కూడా ఏ విషయంలో కూడా భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ యథార్థవంతుడైనటువంటి దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మనము అన్ని కోణాల్లో కూడా మంచిగా ప్రవర్తించాలి, నీతి కలిగి ప్రవర్తించాలి, యథార్థత కలిగి ఖచ్చితమైనటువంటి వారంగా. మన యొక్క మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. అంతేకాని మధ్యలో మన మాటలు ఎంత మాత్రము కూడా ఉండకూడదు. అది దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి మనకు అది సాధ్యపడదు. మనం అలా ఉండకూడదు. అవునా అండి? కాబట్టి నీవు ఏ వృత్తిలో నీవు కొనసాగించబడుతున్నా కూడా ఆ పని అంతటిలో కూడా నీవు యథార్థముగా నీవు ఉండగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఉంటున్నటువంటి యథార్థ స్థితిని ఆయన చూచి ఆ యథార్థతకు తగినటువంటి బహుమానాన్ని, ప్రతిఫలాన్ని ఆయన తప్పక నీకు అందిస్తారు. కుటుంబంలో యథార్థంగా జీవించు, లేకపోతే ఉద్యోగంలో యథార్థంగా జీవించు, నీ భర్తకు నీవు యథార్థవంతురాలిగా జీవించు, లేకపోతే నీ భార్యకు నీవు యథార్థవంతుడుగా నీవు జీవించినట్లయితే తప్పక నీ పరిశుద్ధ ఆత్మదేవుడు తన యొక్క కోణంలో నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. కృపలో మీరు సహాయం చేయమని అడుగుచుంటున్నాం ప్రభువా. నీ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా నాయన యథార్థత కలిగి జీవించుటకు నాయన మీరు కృప చూపించండి. అయ్యా, నీ బిడ్డలు ఈ ఉదయకాల సమయంలో ఏ పనులనైతే ప్రారంభించాలని ఆశపడతా ఉంటున్నారో వాటన్నిటిని కూడా నాయన ప్రారంభించి సక్సెస్ని నీ బిడ్డలు పొందుకుంటకు సహాయం చేయండి దేవా. ప్రతి ప్రయాణాన్ని, ప్రతి అన్నిటి విషయంలో కూడా మీరు కృప చూపించండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.